ఆగండి, 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 ఆగండి. అద్భుతమైన సాక్ష్యం చెప్తానండి. ఈ సాక్ష్యం వింటే చాలండి మీరు ఎంత ఆశ్చర్యపోతారంటే, నిజంగా ఆశ్చర్యపోతారండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ మరణాత. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుతున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన సాక్ష్యం. ఏదో విధంగా ప్రార్థన వినండి చాలు మీరు. వింటే చాలు స్వస్థత కలుగుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రూతు గారు ఉన్నారండి మన మధ్యలోను. అయితే ఆ బిడ్డ అరబీ బాబుని చూస్తుందండి. మరి యజమానురాలు అరబీ వాళ్ళ బాబుని చూస్తుండగా ఆ బాబు కొంచెం మైండ్ చేంజ్గా ఉంటుందండి. కొంచెం అన్నం కడుపు నిండా తినలేడు, ఎక్కువగా ఆడుకోలేడు, ఎక్కువగా అడగలేడు, అమాయకత్వంగాను మరి చాలా కొంచెం మైండ్ చేంజ్గా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఆ బాబు ఇంచుమించు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయేమోనండి. అయితే ఆ బాబుకి మరి ఈ బిడ్డ మీరు దేన్ని బట్టి ఒక మాట చెప్తాను, దాన్ని బట్టి అర్థం చేసేసుకోండి ఆ బిడ్డకున్న మరి విధానం ఏంటో. ఒక్క స్పూన్ అన్నం పెడితే గంట సేపు తింటాడంటండి. తినలేడు, కడుపు నిండా అన్నం తినలేడు. ఒకళ్ళు ఎక్కువ తిన్నా సరే తనకి ప్రాబ్లం అన్నమాట. ఆ విధంగాను కొంచెం కొంచెం పెట్టాలి. గంట సేపు తింటాడంటండి ఒక్క స్పూన్ అన్నం. అలాంటి బాబుని చూస్తుంది చాలా కష్టపడి నా కుమార్తె రూతమ్మ. మరి ఆ బిడ్డ చూస్తుండగాను ఒకరోజు 2 రోజుల నుంచి ఒకటే జ్వరం అంటండి. ఒక్క స్పూన్ కాదు మంచినీళ్ళు కూడా తాగలేదంటండి. చాలా జ్వరం అంట. అస్సలు మూసిన కానీ తెరవట్లేదంట. వాళ్ళ అమ్మతో చెప్తుంటే పట్టించుకోకుండా వాళ్ళ అమ్మ ఇంకా బయటకు వెళ్ళిపోవటం, సంథింగ్ రంగు వెళ్ళిపోవటం, రావటం ఎందుకని ఇలాగ ఉంటుంది. కానీ ఇంకే ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ అంటుంది కానీ ఎక్కువగా ఎక్కడికి తీసుకెళ్ళలేదంట. ఈవిడికి ఏం చేయాలో అర్థం అట్లా. ఈవిడ నిజంగా ఇక్కడ పనోళ్ళు ఎలా చూస్తామంటే పిల్లల్ని సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూస్తామండి. ఎందుకంటే అంత భయము, పిల్లల్ని చూడాలంటే ఎంత భయమో ఇక్కడ. అలా భయంతోనూ చాలా జాగ్రత్తగా చూస్తాము. జాగ్రత్తగా చూస్తాం. ఆ ప్రేమ కూడా ఆ టైంకి అలా ఉంటుందన్నమాట. ఇంక ఈవిడికి అర్థం అవ్వట్లేదంట పాపం. చాలా బాధపడిపోతుందంట. ఏం చేయాలో అర్థం అట్లా. ఆ టైంకి నేను ఫోన్ చేసి ఎత్తనండి. ఎందుకంటే ఫోన్ చేస్తే ఎత్తడానికి మాట్లాడటానికి ఉండదు. లేకపోతే ఆ టైంకి ప్రార్థన చేసి పంపించడానికి కూడా టైం ఉండదు, సమయం లేదు ఇంకా. ఆ టైంకి ఏం చేయాలో అర్థమాక మరి గ్రూప్లో ఉన్నారండి ఆవిడ. నేను పొద్దున్న ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన, సాయంత్రం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన పంపిస్తాను. తనకు కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేసి పంపిస్తాను. ఇంకేం చేయక అర్థమాక ఇది ప్రార్థన ద్వారా తగ్గాలని, ఏదేమైనప్పుడు కూడా దేవా నువ్వు తగ్గించాలని ప్రార్థన చేసి ఆ బాబుకి ఒక బ్లూటూత్ ఏం చేసిందంట, నా ప్రార్థన ఓపెన్ చేసి బ్లూటూత్ అలా పెట్టేసిందంటండి. అలా పెట్టేసి విని 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 ఆ బాబుగాడు ఇంకా అలా పడుకుండిపోయాడంటండి. పడుకొని తెల్లారి లెగిసాక మొత్తం జ్వరం కానీ అన్నీ కూడా జలుబు దగ్గు అన్నీ తగ్గిపోయినాయి అంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన అనుకుందంట తన సాక్ష్యం చెప్పాలి అమ్మకి, నేను బాబుకి మరి స్వస్థత కలగాలి అని. మరి దేవుని కృపను బట్టి ప్రార్థన ఆలకించాడంటండి బాబు. అంతే మత్తుగా నిద్ర పట్టి తెల్లారేటప్పటికి అన్నీ తగ్గిపోయి మరి కడుపు నిండా భోంచేసాడు, చక్కగా ఆడుకుంటున్నాడంట. నాకు ఆ వీడియో తీసి కూడా పంపించారండి. అమ్మ నిన్నటి దినమైతే ఇలా లేడమ్మా, నిన్నటి దినమైతే మూసుని కానీ తెరవలేదు, అలా జ్వరంతోనే పడుకున్నాడు, ఒక్క స్పూన్ మంచిలు కూడా తాగలేదు. ఆవిడ బాధపడిపోతున్నారండి ఆ పిల్లోడి కోసము, ఆ బాబుగాడి కోసము. ఆలోచించండి ఎంత స్వస్థత కలిగిందోనంట. ఇంకా అన్నం తిని ఎంతో చక్కగా ఆ రోజంతా ఆడుకున్నాడంటే. దేవునికి ఏ మహిమ కలుగును గాక. నా భక్తి నా నీతిని బట్టి కాదు కానీ దేవుడు ఈ విదేశాలు ఇంత గొప్ప సాక్ష్యాలు చెప్తున్నామంటే ఆయన కృప మన మీద ఎంత ఉందో ఆలోచించండి. ఒకవేళ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ప్రార్థన నిర్లక్ష్యంగా వింటున్నారేమో ఒక ఆలోచన చేయండి. పొద్దున్న సాయంత్రం నేను చాలా కష్టపడి ప్రార్థన చేసి పంపిస్తున్నాను. పడుకునేటప్పుడు ప్రార్థన విని పడుకోండి. పొద్దున మాటలు ప్రార్థన విని మీరు పనిలోకి వెళ్ళండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థన ద్వారా ఎంత స్వస్థత కలిగిందంట ఆ బిడ్డకి. దేవుడు స్వస్థపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనలనే కాదండి, అన్ని దేశాలకి యేసు ప్రభు ఒక్కరే. గాడ్ బ్లెస్ యు. మరణాతండి.